కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. వరదల్లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ను 440 రోజుల్లో ఇంజనీర్లు, అధికారులు ఎలా పూర్తి చేశారు? వాచ్ ది స్టోరీ. పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తి చేసింది ఏపీ జలవనరుల శాఖ. వరదల్లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 440 రోజుల్లో పూర్తి చేసి సత్తా చాటింది. 2020 తర్వాత వచ్చిన వరదల్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడంతో ప్రాజెక్టు పనులు దాదాపుగా నిలిచిపోయాయి. దాంతో విదేశీ నిపుణుల సూచనలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుల నిర్ణయంతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కి అనుసంధానంగా కొత్తది నిర్మించాలని సూచించారు. ఇందుకు మరో 1000 కోట్లు అదనంగా ఖర్చవుతాయని అంచనా వేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించిన సీఎం చంద్రబాబు 2024 డిసెంబర్లో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. ఆ మేరకు 2025 జనవరి 18న డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు. 1372 మీటర్ల పొడవైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని 440 రోజుల్లో పూర్తి చేశారు. డయాఫ్రమ్ వాల్ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు ప్రారంభించారు. 2027 పుష్కరాల నాటికి ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. దీంతో పాటే కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో నిర్వాసితులకు 1943 కోట్ల పరిహారం పంపిణీ చేసింది. వారి ఇళ్ల నిర్మాణానికి 3.5 లక్షలు, ఇంటి స్థలం కోసం 2 లక్షలు అందించనుంది. ఈ ఏడాది సీజన్ మొదలయ్యేలోగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలను తీసుకువెళ్లేలా పనులు జరుగుతున్నాయి.